సినిమా జీవితాలైనా నిజ జీవితంలోనైనా ఒక పుట్టుక, చావు, పెళ్ళి ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ఒక పార్ట్. ఎవరి కోసం ఏది ఆగదు. మీడియాలో ప్రచారం జరిగిందనినో, సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకున్నారన్నో, విమర్శించారన్నో మానసికంగా ఇబ్బంది పెట్టగలం, కానీ మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాడిని ఏం చేయలేం. నాగ చైతన్య ఎమ స్ట్రాంగ్, సమంత ఎమ స్ట్రాంగ్, ఇద్దరూ ఇండివిజువాలిటీ ఉన్నటువంటి వాళ్ళు. ఇద్దరికి వ్యక్తిత్వాలు బలంగా ఉన్నటువంటి వాళ్ళు కలిసి కాపురం చేయడం కష్టం. ఎక్కడో తమ వ్యక్తిత్వం చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు రెండో వాళ్ళని అంగీకరించనన్నా అంగీకరించాలి, లేదంటే వాళ్ళు ఇంకొకళ్ళకి మనం అధిక ప్రాధాన్యం ఇద్దాం, మనకంటే వాళ్ళు ఎక్కువ అనుకునేటట్టు ఉండాలి. ఇద్దరు కూడా అట్లా అనుకోవడానికి సిద్ధంగా లేరు. ఓ రకంగా దాని బానిసత్వం కింద ఫీల్ అవుతారు. దాని పర్యవసానం విడాకులు జరిగిపోయింది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చక్కగా ఇద్దరూ చాలా బాధ్యతగానే ఉన్నారు. ఎక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలాంటి వివాదాలు సృష్టించుకోలేదు. అది ఇప్పుడు నాగ చైతన్య కలిసి వచ్చింది. తను ప్రవర్తించిన హుందాతనం శోభితాకి నచ్చింది, తను వ్యవహరించిన తీరు శోభితాకి నచ్చింది. అమ్మాయి నటే చక్కగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి కాపురంలోకి అడుగు పెడుతున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఈ పాఠమని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళ జీవితం ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే ఘనంగా జరుపుకున్నారు, ఇప్పుడు ఘనంగానే జరుపుకున్నారు. ఎక్కడ అందులో మొహమాటం ఏం లేదు. అదే సందర్భంలో సందర్శకులు ఏమైనా తక్కువ, అందరూ వచ్చేవాళ్ళు అటెండ్ అవుతారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి మనం చేసేటటువంటి పని మీద చిత్తశుద్ధి, నమ్మకము ఉన్నప్పుడు ఎవరి మెచ్చుకోలో లేకపోతే ఎవరి విమర్శో ఇట్లాంటి వాటి గురించి పొంగిపోకూడదు, కుంగిపోకూడదు. స్థిరంగా నిలబడితే మన పని మనకి జరుగుతుంది. మన గెలిచినా ఓడినా మన జీవితం ఇదంతా ఒక రొటీన్ అనేటటువంటి కాన్సెప్ట్లో ముందుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు నాగ చైతన్య. ఒక రకమైన స్ఫూర్తివంతమైన పాత్ర పోషించాడు. అండగా నిలబడిన శోభిత.